రాజ్యం అంటే దేవుడు నివసిస్తున్నటువంటి స్థాయి. దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఆయన నివసించినప్పుడు కూడా మార్పు రాకపోతే ఎట్లా? అంటే మీరు దేవుణ్ణి గౌరవించట్లేదు, దేవుణ్ణి ప్రేమించట్లేదు. మరి ఎట్లా జరగాల అనే దాన్ని మాట్లాడుకోవడానికి ఇప్పుడు 15వ అధ్యాయంలో మనం 3-4 వచనాలు చదువుకున్నటువంటి మెయిన్ థీమ్ ఏంటి అంటే, ఆ వచనాలను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, గ్రీకు తత్వము కొరింథీయుల మీద బాగా ప్రభావితం చేసింది. వాళ్ళు ఏమంటారంటే, ఆత్మ మంచిది, శరీరమే మంచిదిగా, చాలా చెడ్డది శరీరం. కాబట్టి శరీరం బొందబెట్టిన తర్వాత అట్లే అయిపోతుంది, ఇక శరీరం మళ్ళీ లేవదు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. మృతుల పునరుత్థానము నిజము అనే సంగతి కొరింథీయులకు అర్థమయ్యేటట్టుగా ఆయన పౌలు భక్తుడు చెప్పడానికి తన వాదనను ఎట్లా నిర్మించాడు అనంటే, 15వ అధ్యాయం 1-2 వరకు సువార్తను గుర్తు చేస్తాడు. 15వ అధ్యాయం 3-11 వరకు క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యాలు ఎన్నున్నాయి తెలుసా? సాక్ష్యాలను చూపిస్తుంటాడు అక్కడ. తర్వాత 15వ అధ్యాయం 12-34 వరకు క్రీస్తు లేచినందున మనం కూడా లేస్తాము తెలుసా మీకు, ఉట్టిది కాదు ఇది అనే నిరీక్షణ గురించి చెప్తాడు. తర్వాత ఇక 4వ పాయింట్లో 15వ అధ్యాయం 35-58 వరకు చూసినప్పుడు పునరుత్థాన శరీరం ఎలా ఉంటుందో అనే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అక్కడ. అంటే ఇన్ని రుజువులు ఇవ్వాల్సి వస్తుంది, మన నిరీక్షణ అబద్ధమైపోతుంది లేకపోతే అని చెప్పడానికి. అందుకని మెయిన్ థీమ్గా మనం ఇప్పుడు చదువుకునేటువంటి దాంట్లో 15వ అధ్యాయం మొత్తం డివైడ్ చేసుకోవాలనుకుంటే కనుక సువార్త యొక్క కేంద్రం గురించి, కేంద్ర సత్యం గురించి 1-11 అధ్యాయాలు 11 వచనాల దాకా మాట్లాడతారు. సువార్త యొక్క కేంద్ర సత్యము. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? పునరుత్థానము లేకపోతే జరిగే పరిణామాల గురించి కూడా మాట్లాడతారు 12-19 వచనాలు. తర్వాత క్రీస్తు పునరుత్థానం వల్ల జరిగే విజయం గురించి 20-34 వచనాల దాకా మాట్లాడతారు. తర్వాత 4వ పాయింట్లో పునరుత్థాన శరీర స్వరూపము 35-55 వచనాల దాకా మాట్లాడతారు.